నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ రోజు పాలకొండారెడ్డి గారికి ఏ రాజకీయ పార్టీ కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. అలా తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేయమని చెప్పి చాలా ప్రెజర్ చేసి ఏనుగు గుర్తు మీద 1983లో ఏనుగు గుర్తు మీద స్వతంత్ర అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినా కూడా రాయచోట్లో దాదాపు 16,700 ఓట్ల మెజార్టీతో ఆ రోజు ఏనుగు గుర్తు మీద పాల్గొండారెడ్డి గారిని గెలిపించారు. పార్టీ టికెట్ ఇవ్వకున్నా కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారిని నాదెండ్ల భాస్కర్రావు గారు ఇష్యూలో దించేసినప్పుడు ఎన్టీఆర్ కు మద్దతుగా నేనున్నాను అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. చాలా క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ఎన్టీ రామారావుకు మద్దతు తెలిపితే దానికి ప్రతిఫలంగా 1984లో పాలకొండారెడ్డి గారిని రాజంపేట పార్లమెంటు సభ్యునిగా ఢిల్లీకి పంపించారు నందమూరి తారక రామారావు గారు. మళ్ళీ మనకు 2024 వరకు పార్టీలో అవకాశం రాలేదు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2024లో మీరు రాయచోట్లో వద్దు రాజంపేటలో పోటీ చేయమంటే అక్కడ కొన్ని కుతంత్రాల వల్ల కొంతమంది వెన్నుపోటు వల్ల తెలుగుదేశం పార్టీలోనే నాయకులుగా ఉన్న కొంతమంది వెన్నుపోటు వల్ల మనం ఓటమి చెందిన 2024లో రాయచోట్లో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరిగింది. రాజంపేటలో అన్న పోటీ చేశాడు, రాయచోట్లో రాంప్రసాద్ రెడ్డి గారు కూడా పోటీ చేశారు. ఈరోజు ఆయన గెలుపు కోసం దాదాపు 83 సంవత్సరాలు ఆయనకు నడవలేని పరిస్థితిలో కూడా పోయి మండుటెండలో ఆయన ఇంటికాడికి పిలిపించుకుంటే ఏమి, ఆఫీస్ కాడికి పిలిపించుకుంటే ఏమి, గ్రామాల్లో ప్రచారం చేసి రాయచోటిలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో కృషి చేశాడు. ఆయన 1978 నుంచి 2024 వరకు ఆయన మరణించేంత వరకు కూడా ఈరోజు రాజకీయంగా మాకు 2 ఎదురు దెబ్బలు తగిలిండొచ్చు, రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీసిండొచ్చు. మీరు ఈరోజు తాత్కాలికంగా సంతోషపడండి. ఖచ్చితంగా ఇంతమంది జనాల ప్రోత్బలంతో ఇంతమంది జనాల మాకిచ్చే ధైర్యంతో మేము ఖచ్చితంగా ముందుకు పోతాం. ఏ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ మాకు అండగా ఉన్నా లేకపోయినా మీ అండదండలతో ఖచ్చితంగా మేము ముందుకు పోతాం. రాజకీయంగా వెనుతిరిగి చూసేదే ఉండదు. ఖచ్చితంగా 2029లో రాయచోటి నియోజకవర్గం నుంచి మేము పోటీ చేసి చూపిస్తాం. మీ అందరి మద్దతుతోనే మేము ఖచ్చితంగా రాజకీయంగా నిలదొక్కుంటాం. ఎవరైతే ప్రోత్సాహాన్ని ఇచ్చిన ఏ రాజకీయ పార్టీ నాయకులకైనా అండగా నిలబడతాం. అలాంటిది మేము దాదాపు 14 ఏళ్ళు 12 ఏళ్ళు 2009లో పోటీ చేసిన తర్వాత మళ్ళీ 24 వరకు రాజకీయంగా లేకపోయినా ఏ పార్టీ మాకు టికెట్ ఇవ్వకపోయినా మీ అందరి అభిమానంతోనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ 2024లో మాకు టికెట్ ఇచ్చింది. ఈరోజు మళ్ళీ కొంతమంది స్థానిక నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మాకు చేసిన ద్రోహానికి మేమెంతో కుంగిపోయినాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాన్న చనిపోయాడు. మీ అందరి అండదండలు ఉండాలనే ధైర్యంతోనే పోరాడుతున్నా. దాదాపు ఎవరు సహాయం చేయకపోయినా